నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తమ్మా. గురుగారు, మనం ఆల్రెడీ రాశుల గురించి చేసాం గురుగారు. ఏ రాశి ఈ యొక్క గుణగణం ఎలా ఉంటుంది, అలాగే 2026లో వాళ్ళకి ఎలా ఉంటుందో చేసాం. ఇప్పుడు దాన్ని బట్టి నాకు అనిపించింది గురుగారు, జనరల్గా వారాల బట్టి కూడా మనకి గుణగణాలు అనేవి తెలుస్తాయా, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఇవన్నీ చెప్పచ్చు అంటారా? అలా అయితే కనుక ఇప్పుడు సోమవారం నుండి స్టార్ట్ చేసుకుని ఆదివారం దాకా ఏ వారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో తెలియచేయండి గురుగారు. ఒక మంచి ఆలోచన. అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని ఇలా ప్రతి విషయంలో కూడా జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనం తెలుసుకోగలిగే అవకాశం ఉంది. వారాధిపతి వల్ల కూడా మనకి దాని యొక్క గుణగణాలు, వారు చేసేటువంటి పనులు, వారి వ్యక్తిత్వాన్ని కూడా మనం తప్పకుండా తెలుసుకోవచ్చు. దానికి ఎటువంటి సంశయం అక్కర్లేదు. అంటే ఇక్కడ మళ్ళీ మీరు వచ్చేసరికి ఈ 9 గ్రహాలున్నాయి కదా, మరి వారాలకి అంటే 7 వారాలే ఉంటాయి. వారాల్లో 7 గ్రహాలు కూడా 7. మిగతా 2 గ్రహాలు ఛాయాగ్రహాలు. ఈ ఛాయాగ్రహాలు రాహు అండ్ కేతువు రెండింటిని కూడా, ఒకటి రాహుని మనం కుజుడిగా తీసుకోవచ్చు, కేతువుని శనిగా తీసుకోవచ్చు. కాబట్టి కొన్ని విషయాల్లో అలాంటప్పుడే కొన్ని వ్యక్తిత్వంలో, కొంతమంది వ్యక్తిత్వంలో భిన్నమైనటువంటి భావాలు బయటపడుతూ ఉంటాయి. సో అలా మీరు అడిగిన ప్రశ్న వాస్తవం, చాలా మంచి ప్రశ్ననే. సరే మనం 7 వారాలు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుని ప్రతిద్దాం. అంటే ఇది అన్ని రాష్ట్రాల వరకు కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే దాంట్లో 12 రాష్ట్రాల వారిని కూడా ఈ వారంలో పుడితేటువంటి ఉంటాయి. వార ఫలితము కొంత, నక్షత్ర ఫలితము కొంత, గ్రహ ఫలితము కొంత, అలాగే యోగము కొంత, కరణము కొంత. అంటే పంచాంగం ఉన్నటువంటివి ఏంటంటే ఆ పంచాంగం 5 అంగాలు: నక్షత్రము, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. ఈ 5 కలిస్తేనే మీరు అడిగిన ప్రశ్న అందులోనే ఉంది. అంటే మీరు తిథి, వారంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందనేది వారంతోనే తెలుస్తుంది. అంటే తప్పకుండా ఈ 5 కలిపితేనే మనకు స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వచ్చు. అందులో ప్రత్యేకత మనం చెప్పుకున్నటువంటి ఈ 12 రాష్ట్రాల భావాలు వారంతో కూడా మిక్స్ అయ్యే ఉంటాయి దాదాపుగా. సరే, ఇప్పుడు ప్రత్యేకంగా మనం 7 వారాల్లో ఉండే వ్యక్తులు పుడితే ఎలా ఉంటుంది అని అడిగితే, సోమవారం పుట్టిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సోమవారంలో పుట్టిన వాళ్ళు తప్పకుండా వీరు కాస్త భిన్నమైనటువంటి ఆనందాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయానికి తొందరగా ఆనందపడతారు, ప్రతి విషయంలో తొందరగా ఎగ్జైట్ అయిపోతారు, తొందరగా హ్యాపీనెస్ ఉంటుంది, తొందరగా అందరినీ అడాప్ట్ చేసుకుంటారు, అన్ని విషయాల్ని స్వాగతిస్తారు, కొత్త వ్యక్తుల్ని కలుసుకునేటువంటి తత్వం ఉంటుంది. అలాగే కొంత మానసిక ఆనందం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అంటే చాలా చిన్న ఐటమ్స్ ఇస్తారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే చిన్న పిల్లల మనస్తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. రెండోది అలగడం ఎక్కువగా ఉంటుంది, మతిమరుపు కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. తర్వాత దీర్ఘమైనటువంటి పనులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న విషయాలకి ఆనందపడిపోయి ముఖ్యమైన విషయాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఈ రకంగా ఎక్కువ ఉంటుంది. ఆర్థిక విషయాల మీద మంచి పట్టున్నప్పటికీ కూడా మన వాళ్ళు అనుకోగానే అందరికి దాన ధర్మాలు చేసే బుద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. అందరు నా వాళ్ళు కదా అనుకుంటారు. ఒకసారి అహంకారం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ చంద్రుడు ఉన్నటువంటి రోజున పుట్టిన వాళ్ళు, సోమవారం పుట్టిన వాళ్ళకి కొద్దిగా అహంకారం, అందులో జాత్యాహంకారం కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి కొద్దిగా దర్పము అనేటువంటి విషయాలు ఉంటారు. అయితే అందరూ చేసేటువంటి ప్రయత్నాలు ధైర్యంగా ముందడుగు వేయలేరు. ఎందుకంటే కాస్త భయం అనేటువంటి వ్యక్తిత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సోమవారం పుట్టిన వాళ్ళు మంచి ఆలోచన పరులు, ఆర్థిక పరంగా బలంగా ఉంటారు, మంచి మెతక వేకరు ఉంటుంది, మ్యాథమెటిక్స్లో పవర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. మ్యాథమెటిక్స్లో మంచి పవర్ ఉంటుంది. అలాగే వీరికి సైకాలజీ నేర్చుకుంటే ఇంకా మంచిది వీళ్ళకి. సైకాలజీ నేర్చుకుంటే కూడా చాలా బాగా ఉంటుంది, అనుకూలవంతమైన ఫలితాలు వీళ్ళకి సోమవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. భోజన ప్రియులుగా ఉంటారు. వీరికి వాయు సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి అంటే ఈ యొక్క సోమవారం పుట్టిన వాళ్ళకి ఈ వాయు సంబంధమైనటువంటి అనారోగ్యం కూడా వచ్చే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. వీరికి తెల్లమైనటువంటి వస్త్రాలు లాంటివి వీరికి ఎక్కువగా నప్పే అవకాశం. అంటే తెలుపు కానివ్వండి, అలాగే గోధుమ రంగు కానివ్వండి, ఎరుపు కానివ్వండి, ఇటువంటి వర్ణాలు వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక మంగళవారం రోజున పుట్టిన వాళ్ళకి, మంగళుడు అంటే కుజుడు అధిపతి, సోమవారానికి చంద్రుడు అధిపతి, మంగళవారానికి అధిపతి కుజుడు. అంటే ఇక్కడ మళ్ళీ మేషరాశి, వృశ్చిక రాశి కుజుడు కదా, అలా ఆలోచించకండి, అది వేరు, మళ్ళీ ఆ భావం వేరు. మంగళవారం పుట్టిన వాళ్ళకి మాత్రమే అంటే లక్షణాలు ఇవి కొన్ని. రాశి, లగ్నము, యోగము, కరణాన్ని బట్టి మని మారుతాయి. బట్ జస్ట్ ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటి భావన గుర్తుపెట్టుకోండి. ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి శౌర్యం ఎక్కువ, టెంపర్ ఎక్కువ. ఈ టెంపర్మెంట్తో ఏంటంటే ఈ పనులు కావాలని తుంచేసుకుంటారు. స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. మంగళవారం పుట్టిన వాళ్ళకి అతి తీవ్రత ఎక్కువ ఉంటుంది. పరుషమైన పరుషమైన మాటలు మాట్లాడే అవకాశం ఎక్కువ. ఏ పని చేసినా వేగం, స్పీడ్గా అయిపోవాలి, టకటక అయిపోవాలి, నాకు ఈ టైంలో అయిపోవాలి. ఒక మిలిటరీ సిస్టమ్, ఒక పోలీస్ సిస్టమ్, అలాగే ఒక పర్ఫెక్షన్లో ఉండాలంటే తప్పరు ఎక్కువ ఉంటుంది. అబద్ధాలు ఆడే వాళ్ళంటే కోపం, వీళ్ళు మాత్రం అబద్ధాలు ఆడతారు.
ఖర్చు పెడితే కోపం, వీళ్ళు మాత్రం బాగా ఖర్చు పెడతారు. ఇతరులకి బాగా నీతులు చెప్తారు, వీరు కొన్ని పాటించే అవకాశం కష్టం. ఏదైనా సరే వీరు కమాండింగ్లో ఉన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యవంతులు, మంచి ఆరోగ్యవంతులు. అయితే వీరికి ఉన్నటువంటి మైనస్ ఏంటంటే ఏదైనా చెడు అలవాటు వెళ్తే మాత్రం వీళ్ళకి కిడ్నీ అండ్ లివర్ సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి, చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అంటే దీర్ఘకాలిక రోగాలకు కూడా వీళ్ళే కారకులు అవుతున్నారు. కానీ రోగాలు తెచ్చుకునే వరకు ఉండరు. ఒక చెడు ప్రవర్తనలు వెళ్ళినా వీళ్ళే మళ్ళీ మారి తన ఔన్నత్యాన్ని పెంచుకునేటువంటి రాసులు వారంగా ఈ మంగళవారం చెప్పవచ్చు. ధైర్యము, స్థైర్యము, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ద వెరీ పవర్ఫుల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత వీళ్ళ పేరెంట్స్ చాదస్తంగా ఉండే అవకాశం, మంగళవారం పుట్టిన వాళ్ళ పేరెంట్స్ చాదస్తంతో ఉంటారు కాస్త, ఆ లక్షణాలు కూడా ఎక్కువ ఉంటాయి. బట్ మంచి సంపాదనలో మెలకువలు బాగా ఉంటాయి, ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. కానీ బయట కనపడే అవకాశం కష్టం, వీళ్ళు బయటికి కనిపించరు. బట్ మంచి స్థైర్యము, ధైర్యము, అనుకున్న పని సమయానికి టైం బీయింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే టైం, అలాగే అంతరిక్షంలోకి వెళ్ళగలిగేటువంటి అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే అంతరిక్షాల్లో చేసే ప్రయత్నం, నాసాలో చేసేటువంటి వర్కులు, ఇవన్నీ కూడా అంటే ఒక క్రియేటివిటీ, ఒక పర్ఫెక్షన్, ఒక స్పీడ్, ఇవి కూడా ఉంటాయి. బట్ ఆ స్పీడ్ ఒక్కోసారి వీళ్ళు కిల్ చేస్తుంది. సో ఈ మనకి రోడ్ల మీద దొరుకుతారు కదా, బుల్లెట్లు వేసుకొని డడ్ అని సౌండ్ చేసుకుంటూ వెళ్తారు, ఆ పిచ్చి ఆలోచన కూడా వీళ్ళకే ఉంటాయి. అంటే అవతలి వాళ్ళని వాళ్ళ ప్రత్యేకతని ప్రకటించుకునే ప్రక్రియ వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. మీకు రోడ్ల మీద స్పీడ్గా వెళ్ళి మనకి స్కిడ్ చేసి మనకి కట్టుకొట్టి జంపింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ రోజున పుట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాగే వీళ్ళకి ఒక మైనస్ ఏంటంటే రక్తస్రావం ఎక్కువసారి జరుగుతూ ఉంటుంది. అంటే దెబ్బ తగలడం పెద్ద రక్తం వచ్చేస్తుంటుంది, ముక్కు బెదిరినా బ్లడ్ వస్తుంది, చిన్న దెబ్బ తగిలినా బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంటుంది. ఈ ఆడపిల్లలు కూడా ఈ మంగళవారం రోజున ఏదైనా వాళ్ళకి మొట్టమొదటిసారిగా రజో దర్శనం అయితే మాత్రం అది కొద్దిగా వాళ్ళకి స్టమక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం. బట్ మంచి విద్యావంతులు, ధైర్యవంతులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, వాహన ప్రియులు, మాట తీరు బాగా ఉంటుంది, ఏ పని సమర్థులు, రాజకీయ రంగంలో కూడా వీళ్ళు ఉత్తమంగా ఉండేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. అంటే క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు, లోటుపాటు కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలు జాగ్రత్త చూసుకుంటారు. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండాలి, విలాసాల కోసం ఖర్చు పెట్టకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఇది గుర్తుపెట్టారు కనుక కొంచెం జాగ్రత్త పడాలి. మంగళవారం రోజు ఉంటాయి. ఇక బుధవారం పుట్టిన వాళ్ళకి చాలా మెతక వైఖరి, బుద్ధి బాగా పనిచేస్తుంది. మ్యాథమెటిక్స్, సో చాలా మ్యాథమెటిక్స్లో, ఎకనామిక్స్లో వీళ్ళకి మంచి పట్టు ఉంటుంది. సిఏలుగా మారే అవకాశం ఉంటుంది. వ్యాపారవేత్తలుగా ఎదిగే అవకాశం వీళ్ళకి బాగా ఉంటుంది. ఈ ఐటీలో ఇప్పుడున్నటువంటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాగా వినియోగించుకోలే టాలెంట్ ఉన్న వాళ్ళు ఈ బుధవారం పుట్టిన వాళ్ళే. బ్రహ్మాండంగా వినియోగించుకుంటారు, అద్భుతంగా దాన్ని చాలా క్రియేట్ చేసేసి, అంటే కొత్త వస్తువుని కనిపెట్టరు వీళ్ళు, కొత్త వస్తువుని బాగా ఉపయోగించుకుంటారు వీళ్ళు. అసలు అంతటి తెలివిగల వాళ్ళు, వ్యాపారవేత్తలుగా ఉండే అవకాశం. అలాగే వీళ్ళకి ఏదైనా సరే ఒకేసారి 2 రకాల వ్యాపారాలు చేయగలిగే సమర్థత. మరి ఈ వ్యాపారానికి ఎక్కడ లింక్ ఉండదు, మళ్ళీ అటువంటి వైరుధ్యమైనటువంటి వ్యాపారాలు చేయగలిగే అవకాశం. మాతాపితృలందు మంచి ప్రేమ గుణం బాగా ఉంటుంది, పితృసౌఖ్యం బాగా ఉంటుంది, బుద్ధి బాగా ఉంటుంది, విద్యలో రాణ్యం బాగా ఉంటుంది. ఏ పనైనా జాగ్రత్తగా చేస్తారు, నిదానంగా చేస్తారు, స్పీడ్ ఉండదు. వీళ్ళ చాలా స్లో స్టడీ విన్ ద రేస్ అనేటువంటి సూత్రాన్ని బాగా పాటిస్తారు. విదేశాలకు ఎక్కువగా వెళ్ళగలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి కూడా ఉంటుంది. వారంలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. మంగళవారం పుట్టిన వాళ్ళు కూడా విదేశాలకు వెళ్తారు. బట్ వీళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. అంటే ఎక్కువగా వెళ్ళి వస్తుండే అవకాశం, అంటే అక్కడ స్థిరమైనటువంటి ఉండేటువంటి అవకాశం లేకపోయినా వెళ్ళి వచ్చి ఉండేటువంటి ఎక్కువగా విదేశీ సంచారం చేయగలిగేటువంటి రాశులుగా వీళ్ళని చెప్పవచ్చు. మంచి విద్యావంతులు అవుతారు, ధనవంతులు ఉంటారు, పొదుపైన వ్యక్తిత్వం ఉంటుంది, పిసినారిగా ముద్ర పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఒక రకంగా వ్యాపారంలోనే ఉంటారు, ఉద్యోగం కన్నా ఉద్యోగ కల్పనకి ముందడుగు వేస్తారు. ఉద్యోగం చేయడానికన్నా ఉద్యోగాన్ని మనం క్రియేట్ చేద్దామనేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. బట్ మంచి వ్యాపారవేత్తలు, ధనవంతులు, అలాగే ముఖ్యమైనటువంటి రాయబారం, అంటే రాయబారం చేసే విషయంలో కానీ లేదంటే రాయబార కార్యాలయంలో వెళ్ళడం కానీ, మధ్యవర్తిత్వం చేయడం కానీ వీళ్ళకి ఎక్కువగా మెళుకు బాగా ఉంటుంది. ఎవరితోనైనా అసలు సులువుగా ఆకర్షణగా మాట్లాడగలిగే తత్వం కూడా వీళ్ళకి బాగా ఉంటుంది. అదే నేను ఒక నానుడి విన్నాను గురుగారు, బుధవారం పుట్టారంటే బ్రహ్మాండం బద్దలు కొడతారు అన్న టైప్. మా నానమ్మ వాళ్ళు ఆ వయసు వాళ్ళు అనేవాళ్ళు ఇంతవరకు. అందుకే నిజంగానే అంత పవర్ఫుల్ గా ఉంటారు వ్యాపారంలో. వీళ్ళకి ఊహించినటువంటి ఉన్నత స్థాయి వ్యాపారం, చాలా మెళుకువలు బాగా ఉంటాయి. అంటే చెప్పే కదా, అవతలి వ్యక్తి చేసినటువంటి క్రియేట్ చేసిన దాన్ని వీళ్ళు ఈజీగా వాడుకొని దాన్ని డెవలప్మెంట్ చేస్తారు బాగా. దాన్ని డెవలప్ చేసి ఇంత డెవలప్ చేయొచ్చు. సపోజ్ ఏఐ వచ్చింది, భయపడతారు అందరూ కూడా. ఈ బుధవారం పుట్టిన వాళ్ళు ఏఐతోని 1000 ఉద్యోగాలు సృష్టిస్తారు. వీళ్ళు 1000 ఉద్యోగాలు సృష్టిస్తారు. వీళ్ళు భయపడరు. ఏమవుతుంది, వాళ్ళు 1000 ఉద్యోగం అనుకుంటాడు, వాడు 10 ఉద్యోగాలు పోయినా అనుకుంటాడు, కానీ వీడు 1000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తాడు. అంతటి తెలివైన వాడు. అంటే
ఒక ప్రత్యేకతని సంతరించుకునే కూడా, అందుకే అంటారు బ్రహ్మాండం బద్దలు చేస్తారంటే ఇదే అర్థం. బుధవారం పుట్టిన వాళ్ళకి ఏంటంటే మంచి మేధస్సు బాగా ఉంటుంది, మతిమరుపు ఉంటుంది, కానీ మతిమరుపు వయసురీత్యా వస్తుంది వీరికి. కానీ చిన్నపిల్లల్లో వీళ్ళకి చాలా మంచి అది మెమరీ పవర్ ఉంటుంది, అటెంప్టేషన్ బాగా ఉంటుంది. అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఢీ కొట్టాలంటే వీళ్ళతో కష్టం. కాంపిటేటివ్ ఢీ కొట్టుకోవచ్చు, కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో వీళ్ళని ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిల్లో కూడా మంచి చురుగ్గా బాగా ఉంటారు. కానీ అటువంటి వాడు వెళ్ళరు వీళ్ళు. సిఏ లాంటివి బాగా చేస్తారు వీళ్ళు. సిఏ కానివ్వండి, అంటే ఒక కొత్త వైవిధ్యమైనటువంటి వ్యాపార సంబంధించిన వాటి ఎక్కువ చేస్తారు. వ్యాపార తత్వంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి బుద్ధితో పనిచేస్తారు. శారీరక శ్రమ కన్నా బుద్ధితో పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వీరికి సమర్థత, అనుకూలత, ఆనంద యోగాలు కూడా బలంగా ఉంటాయి వీళ్ళకి.